జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటాలనే లక్ష్యంతో కమలం పార్టీ వ్యూహాలు పన్నుతుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సొంత అడ్డా అంబర్పేట నుంచే బల్దియా సమర శంఖాన్ని పూరించారు. మొన్నటి బెంగాల్ ఎన్నికల గెలుపు జోష్తో ఉన్న కమలనాథులు నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అంటూ గ్రేటర్ వేదికగా స్కెచ్లు వేస్తున్నారు. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్, వీరికి తోడుగా ఎంఐఎం, ఈ ముగ్గురు ఒక్కటే అంటూ త్రిముఖ వ్యూహంతో జనాల్లోకి వెళ్లేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. మరి గ్రేటర్ గడ్డపై బీజేపీ వేసిన పక్కా ప్లాన్ ఏంటి? 3 కార్పొరేషన్లు 3 నెలల టార్గెట్గా వ్యూహం ఫలిస్తుందా? గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ బీజేపీ మాత్రం అప్పుడే యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టేసింది. ఎక్కడా టైం వేస్ట్ చేయకుండా క్యాడర్ను ఎన్నికల మోడ్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన అడ్డా అంబర్పేట్లో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించి క్యాడర్లో కొత్త జోష్ నింపారు. రాబోయే 3 నెలల పాటు గ్రేటర్ పరిధిలోని 3 కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించి పక్కా టాస్క్తో ముందుకు వెళ్లాలి అని డిసైడ్ అయింది కాషాయ దళం. అంబర్పేట వేదికగా రేగిన ఈ వేడిని గ్రేటర్ అంతటా విస్తరించేలా ప్రతి నియోజకవర్గంలోనూ ఇలాంటి విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గ్రేటర్ హైదరాబాద్ నేతలతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాబోయే 3 నెలల వ్యవధిలో చేపట్టబోయే కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా కార్నర్ చేయడమే లక్ష్యంగా బీజేపీ అస్త్రాలను సిద్ధం చేస్తోంది అని సమాచారం. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో సంచలనం సృష్టించిన హైడ్రా అంశాన్ని ప్రధాన అస్త్రంగా మారుస్తున్నారు. హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజల్లో అరాచకం సృష్టించింది అని, నోటీసులు లేకుండా ఇళ్లను కూల్చేసి ప్రజలను రోడ్డున పడేసింది అని కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక మూసీ ప్రాజెక్టు బ్యూటిఫికేషన్ పేరుతో అవినీతి జరుగుతోంది అని తెలంగాణ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మెట్రో ఫేజ్ 2 విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అసత్య ఆరోపణలను ఎండగట్టాలి అని కమలదళం భావిస్తోంది. కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఎలా దారి మళ్లిస్తుందో ప్రజలకు వివరించే బాధ్యతను కార్యకర్తలపై పెట్టింది బీజేపీ అధిష్టానం. బీజేపీ ఈసారి సరికొత్త పొలిటికల్ స్లోగన్ను ఎంచుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉమ్మడి దోస్త్, ఎంఐఎం అంటూ త్రిముఖ టార్గెట్తో విమర్శల దాడి పెంచింది. ఈ 3 పార్టీలు పైకి వేర్వేరుగా నటిస్తూ ఉన్నా లోపల మాత్రం ఒక్కటే అని, హైదరాబాద్ అభివృద్ధిని ఈ 3 పార్టీలు కలిసి అడ్డుకుంటున్నాయనే ప్రచారాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లనున్నారు. పాత బస్తీ అభివృద్ధిని ఎంఐఎం నిర్లక్ష్యం చేస్తే దానికి కాంగ్రెస్, బీఆర్ఎస్లు మద్దతు పలుకుతూ ఉన్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. భాగ్యనగరం గ్లోబల్ సిటీగా మారాలి అంటే అది డబుల్ ఇంజన్ తరహాలో కేంద్ర నిధులు బీజేపీ నాయకత్వంతోనే సాధ్యమని ప్రజల్లో నమ్మకం కలిగించేలా ప్లాన్ చేస్తున్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని తెలంగాణ బీజేపీ నేతలు భావిస్తున్నారు.